హాయ్ అండి. వెల్కమ్ టు సన్విత వ్లాగ్స్. ఇదిగోనండి మరి నా గార్డెన్‌లో ఉన్న చుక్కకూర నేను హార్వెస్ట్ చేసుకుంటున్నానండి ఈరోజు. మరి ఇది నెల రోజులయిందన్నమాట. నేను మీకు చూపించాను విత్తనాలు వేసిన కాడి నుంచి ఇప్పుడు దాకాని. మరి చూసారు కదా ఎంత చక్కగా చిన్న టబ్బుల్లో తక్కువ మట్టేసుకుని మన కిచెన్ వేస్టులు ఇవి వేసేసుకుని చక్కగా ఇలా పెంచుకోవచ్చండి. మరి ఏ మందులు కొట్టకుండా చక్కగా ఆర్గానిక్‌గా హెల్తీ అయిన మరి ఫుడ్ ఆకుకూరలు మనం తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే మనకి ఎంచక్కా పెంచుకోవచ్చండి చక్కగానే. ఎంత బాగా అయిపోతుంది, తొందరగా అయిపోతాయి అన్నమాట. ఒక్కసారి పెట్టుకున్నామంటే 2, 3 సార్లు దాకా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇవైతే కోసుకోవచ్చు. మరి ఇప్పుడు నేను నెల అయిందండి. ఇదిగో మరి లేతగా ఉందని నేను కోసేసుకుంటున్నాను. చుక్కకూర పచ్చడికి బాగుంటుంది, పప్పుల్లోనేంటి, కూరల్లోనేంటి అన్నిటిలో కూడా బాగుంటుందండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకని నేనైతే చుక్కకూర ఫేవరెట్ కదా, మీకు తెలుసు కదా. నేను చుక్కకూరని ఎక్కువ పెంచుతానండి. అలాగే మరి ఈసారి అయితే నేను చక్కనైన చుక్కకూరని మరి నేను పెంచుకున్నాను అనమాట. మీరు కూడా చూసి ఆనందించండి, వీడియోని లైక్ చేయండి. ఓకేనా, బాయ్ అండి.